మొన్నటి రోజున శాసన మండలిలో వైసీపీ శాసనమండలి సభ్యులు మన ఆరాధ్య దైవం కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఒక నిరసన తెలిపే కార్యక్రమంలో ఆ పటాలను కూడా అక్కడ చింపేసి అక్కడ పడేసి శాసనమండలిలో వెళ్ళిపోవడం జరిగింది. అది యావత్ భారతదేశం అంతా కూడా చూడడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం వైసీపీ నాయకుల్ని, మీరు నిరసన తెలుపుకోండి, తప్పులేదు. కానీ హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా నిరసన తెలిపితే గతంలో మీకు ఉన్నటువంటి పరిస్థితే రాబోయే కాలంలో కూడా అదే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు నిరసన తెలపచ్చు. ఎలాగా? మన పెద్ద తిరుపతి 3612 మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టుకి కూడా పసుపు కుంకాలు రాసి హారతి వెలిగించి ఒక నిరసన తెలపండి. లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ శుభ్రపరిచి స్వామి మాకు సపోర్ట్ చేయమని మీరు నిరసన తెలపండి. నిరసన తెలిపే విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేయడం అనేది మా ఎన్డీఏ కూటమి తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అని ప్రజల సొమ్ము దోసుకోవడంతో పాటు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆస్తులు కూడా దోసుకోవడం ప్రారంభించడం జరిగింది. తన బాబాయ్ అయిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ జరిగింది అని ఒప్పుకున్నా సరే డైవర్ట్ పాలిటిక్స్ తోటి మొన్న శాసన మండలిలో సాక్షాత్ భగవంతుడినే ఫోటోలు తీసుకుని వచ్చి అక్కడ రాజకీయం చేయడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఇటువంటి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇటువంటి వారిని రాజకీయంగా బహిష్కరించాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. గతంలో 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆ భగవంతుడు మధ్యలో 5 తీసి 11 సీట్లు పరిమితం చేశాడు. రాబోయే కాలంలో 0 చేసే పరిస్థితి ఏర్పడుతుందని, ఇటువంటి రాజకీయాలకి ఇప్పటికైనా స్వస్తి పలకాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. నిన్న ప్రజా సమస్యల మీద పోరాటం చేయవలసిన శాసనమండలి అసెంబ్లీలో వీళ్ళు చెప్పులు కాళ్లతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి బొమ్మను తీసుకొచ్చి అలర్లు చేసి నిరసన తెలపడం జరిగింది. అలాంటిది మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తించడం జరిగింది. మీరు ఎలక్షన్ ముందు మీ మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావిస్తాను అని చెప్పారు. మీ రాజకీయ లబ్ధి కోసం మీరు మీ మేనిఫెస్టోని అంత పవిత్రంగా భావించే మీరు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పవిత్రంగా భావించలేకపోతున్నారని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ శాసనమండలిలో వీళ్ళు అంటే ప్లగార్లు తీసుకురావడం అన్నీ ఇబ్బంది ఏం కాదు, తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం దేవుడిని చాలా పవిత్రంగా చూస్తాం. ఆ చూసేది మాత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ దేవుడి పటాలని వాళ్ళు చెప్పులు వేసుకుని మరి ఇసిరేసి వెళ్ళిపోవడం మాత్రం దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యికి బదులుగా కెమికల్స్ వాడారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దీన్ని ఎలా ప్రజల్లో అంటే బ్యాడ్ నేమ్ వచ్చింది, దీన్ని ఎలా చేర్చుకోవాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కినట్టు వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ శాసనమండలిలో నిజంగా ఎంత దుర్మార్గమైన విషయం అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ప్రతి హిందువు కూడా ఎంతో ఇష్టంగా ప్రేమించి ఆదరించి ఆయన్ని గౌరవించి అనేక సందర్భాలు కొండలు కూడా 7 కొండలు నడిచెళ్ళెక్కి మొక్కులు తీసుకున్నటువంటి ఎంతోమంది హిందువులు ఉన్నారు. అలానే విదేశాల నుంచి ప్రపంచంలో ఏ హిందువు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ మూలలో ఉన్నా సరే లడ్డూ ప్రసాదాన్ని చాలా గొప్పగా స్వీకరిస్తాడు. అలాంటి హిందూ మతంలో అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని అంతలాగా ఆదరిస్తారు. అలాంటి ఫొటోస్ పట్టుకుని వెంకటేశ్వర స్వామి ఫొటోస్ పెట్టుకుని శాసన మండలిలో అంటే రాజకీయాలకు ఉపయోగపడేలాగా అంటే అక్కడ చేయాల్సింది ఏంటి, శాసన మండలి బిల్లుకి సంబంధించి ఏదైనా చర్చ జరిగితే దాని గురించి ప్రస్తావన చేయాలి. ఎక్కడైనా అవినీతి గురించి ఏదైనా చర్చ జరిగితే దాని గురించి ప్రస్తావన చేయాలి. వెంకటేశ్వర స్వామి ఫోటోలకు తెచ్చి ఫోటోలు ప్లకార్డులో పట్టుకుని మరి నిరసన తెలియజేయడం అనేది ఎంత సిగ్గుచేటు. ఇది మన రాష్ట్రానికి నిజంగా సిగ్గుచేటు. మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక పవిత్రమైన లడ్డూలో స్వామివారి లడ్డూలో కల్తీ జరుగుతుందని చెప్పి మరి ఏదైతే కల్తీ జరిగిన సిబిఐ కానీ ఏదైతే మరి శాంపిల్ సరఫరా విషయంలో కానీ నెయ్యిలో రసాయనాలతో జరిగిన నెయ్యితో మాత్రమే ఆ రోజు ప్రసాదం జరుగుతుందని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఇది కూడా జ్ఞానం లేకుండా ఏదైతే మరి శాసన మండలిలో మరి ఆ స్వామివారి యొక్క ఫోటోని
వీళ్ళు రాజకీయ నాయకులో లేకపోతే వీధి రౌడీలో తెలియదు, కానీ శాసన మండలిలో మరి దారుణంగా ఫోటోలతోటి చెప్పులతోటి స్వామివారి యొక్క ఫోటోలను చూపించి మరి గొడవలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మరి చెప్పులు లేవని చెప్పి సవాలు చేసిన వ్యక్తులు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు మీరు చెప్పులతో స్వామివారిని యొక్క ఫోటోలు పట్టుకొని మరి శాసన మండలిలో మీరు చేసిన దుర్మార్గమైన చర్యలు మరి బయట పెడితే ఒక్క వ్యక్తి కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ ఈరోజు హిందూ ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామిని చాలా అవమానపరిచే విధంగా వైఎస్ఆర్ పార్టీ చాలా దౌర్భాగ్యంగా అలర చేస్తుంది. ఎందుకంటే ఇది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయం. మరి ఇటువంటి విషయాల్లో శాసన మండలిలో కూడా వాళ్ళు చేసిన అల్లర్లు చూసి చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రం అంతా కూడా చాలా ఇబ్బందికరమైన విషయంగా ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయం మీ పత్రిక ద్వారా మేము కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఇవాళ మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఖండన చేయడం జరుగుతుంది. వీళ్ళకి 11 సీట్లు కాదు, మళ్ళీ 2029లో పోటీ చేసే అర్హత కూడా వీళ్ళకి లేదు.